దశాబ్దాల పోరాటం తర్వాత అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకు దక్కింది. అందమైన రామ మందిరాన్ని నిర్మించి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. తాజాగా మరో వివాదాస్పద స్థలం కూడా హిందువులకు సొంతమైంది. మహాభారతంలో సంబంధం ఉన్న మరో చారిత్రాత్మక స్థలాన్ని హిందువులకే ఇవ్వాలని ఉత్తరప్రదేశ్లోని ఓ కోర్టు తీర్పునిచ్చింది. ఆ స్థలం తమకు చెందుతుందని ముస్లింలు వేసిన పిటిషన్ను లోకల్ కోర్టు కెట్టేసింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లా బర్నావో పట్టణంలోని 20 ఎకరాల స్థలంపై 50 ఏళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. మహాభారత కాలంలో పాండవులు ఈ ప్రాంతంలోనే లక్క ఇల్లు కట్టుకుని నివసించారని హిందువులు చెబుతున్నారు. దుర్యోధనుడు ఆ ఇంటిని తగలబెట్టడంతో పాండవులు సొరంగం తవ్వి బయటపడ్డారని భారతంలో ఉంది. లక్క ఇల్లు, పాండవులు తవ్విన సొరంగం ఈ వివాదాస్పద స్థలంలోనే ఉన్నాయని హిందువుల వాదన. ఆ స్థలంలో సూఫీ మతబోధకుడైన షేక్ బద్రుద్దీన్ షా సమాధి ఉండడంతో అది తమదేనని ముస్లింలు వాదిస్తున్నారు. 600 సంవత్సరాల కిందట ఆ సమాధిని నిర్మించారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్థలం భారత పురాతత్వ శాఖ ఆధీనంలో ఉంది. అక్కడికి హిందువులను అనుమతించకూడదని 1970లో ముకీం ఖాన్ అనే వక్ఫ్ బోర్డు అధికారి కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ స్థలాన్ని హిందువులు ఆలయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే అది పాండవుల ఇల్లు కాబట్టి తమకే చెందుతుందని కృష్ణదత్ మహారాజ్ అనే స్థానిక పురోహితుడు కోర్టులో సవాల్ చేశాడు. ముకీం ఖాన్, కృష్ణదత్లు చనిపోయిన వాళ్ల వారసులు కేసు నడిపించారు. భూమి రికార్డులను, డాక్యుమెంట్లను పరిశీలించిన కోర్టు హిందువులకు అనుకూలంగా తీర్పిచ్చింది. వివాదాస్పద స్థలంలో లక్క మండపం అనే దిబ్బ ఉందని, అది పాండవుల లక్క ఇల్లుగా భావిస్తున్నారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1920లో ఓ డాక్యుమెంటులో చెప్పింది. అక్కడున్న సూఫీ సమాధి భూమి రికార్డుల్లో లేదని కోర్టు తెలిపింది. 1920లో అది వక్ఫ్ ఆస్తి అని, సమాధి ఉండేదని అది చెప్పే ఆధారాలను ముస్లింలు చూపలేకపోయారని చెప్పింది. కోర్టు తీర్పుతో హిందువులు సంబరాలు చేసుకుంటున్నారు. కాశీలోని జ్ఞానవాపి మసీదు, మధురలోని షాహీ ఈద్గా మసీదులను కూడా తమకు అప్పగించాలని హిందువులు కోర్టుకెక్కిన నేపథ్యంలో అనూహ్యంగా పాండవులు ఇంటి కేసులో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది.